క్రీస్తుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన మహాకృప చేత ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతుల కోసము చివరి కృతులు మనం చేయడానికి మరియు విశేషంగా ఈ సాయంత్రం వేళ రాత్రి వేళ చక్కని సంకీర్తన ద్వారా ప్రభు నామాన్ని మనం కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సహాయం బట్టి ఎంతగా సంతోషిస్తూ ఉన్నాం. ఇలా దేవుని వాక్యంలోంచి మనం ప్రకటనల గ్రంథంలోంచి యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథాలను వారు తెరచి చూడండి, లేని వారు జాగ్రత్తగా మోసుకుని వెళ్ళాలని ప్రేమపూర్వకంగా దగ్గరగా దూరంగా ఉన్న వారికి ప్రభు దర్శిస్తున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ వెనక నుంచి 84వ పేజీ. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలవు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలగబడినో బాగుపడదు కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కోచులవారు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉంది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నారు. యేసు వాడు పడినట్టు చూసి వాడు అక్కడికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడు అడుగుగా ఆ రోగి, అయ్యా నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేరు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు నీవు లేచి నీ పరుగెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుగెత్తుకొని నడిచాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. కరువైన మా ప్రియ ప్రభువా, మహాఘనుడు మా దేవా, జీవం గలవాడు సత్యవంతుడైన నీవు సర్వాధికారమైన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రాలు మా ప్రియ ప్రభు. మీరు అందరికీ ప్రభువుగా ఉన్నందుకే స్తోత్రం. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మేము నీ యొక్కకు రాగా మా జీవితాలను సాధ్యపరిచే దేవుడు. రాత్రి నీ వాక్యం చదువుకున్నాము, సహాయం చేయండి. దూరంగా దగ్గరగా ఉన్న మాకు మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తిని గురించిన అంశం, ఆయనే ప్రభు అయిన క్రీస్తు యేసు. ఏ డినామినేషన్ గురించి కాదు, ఏ మందిరాల గురించి కాదు, ఏ సిద్ధాంతాల గురించిన విషయం కాదు. దైవగతమైన బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తాడు అని తెలిపేది. క్రొత్త నిబంధన ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు అని చెప్పేది. సాక్షాత్ బైబిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ ట్రూత్. బైబిల్ ఏం చెప్పిందో అదే జరిగిన వాస్తవం. ఈ బైబిల్ అంతటిలో సారాంశం, ప్రవచన సారం ప్రభు అయిన యేసు క్రీస్తు. చెరుకు గడ్డను పిండితే ఏమొచ్చింది? చెరుకు రసం. బైబిల్ పిండితే వచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు జీవితం అది ఒక చరిత్ర. ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ఎ హిస్టరీ. ఒక ఆయన అన్నాడు, హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ. చరిత్ర ఆయన మూలం, చరిత్ర ఆయనే ఆధారం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. నీవు క్రీస్తును అంగీకరించకపోయినా అంగీకరించినా ఆయన చరిత్ర అంగీకరించాల్సిన విషయం.
అందుకే యేసు ప్రభువారు ఈ భూమి మీద 33 సంవత్సరాలు ఆయన మానవుడుగా అవతరించి లోకంలో జీవించిన వాడే. ఆయన లోకంలో జీవించినప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అనేక బోధలు, ప్రసంగాలు, ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన అవన్నీ చేయడానికి వచ్చిన వాడు కాదే. రక్తము చిందించకుండా క్షమాపణ కలుగదు. అందుకే దేవుడు మానవుడయ్యాడు. ఎందుకంటే దేవుడు చనిపోడు, మానవుడు చనిపోతాడు. అందుకే గాడ్ బికేమ్ మ్యాన్. ఎందుకంటే టు డై, చనిపోవడానికి ఆయన మానవుడయ్యాడు. అయితే భూలోకంలో ఆయన ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన దైవ మానవుడు, ఇస్ ఎ గాడ్ మ్యాన్. అందుకే యేసు ప్రభువారితో ఉన్నటువంటి దైవ గ్రంథంలో మొదటి 4 సువార్తల్లో యేసు ప్రభువారి యొక్క చరిత్ర రాయబడింది. ఇది కథ కాదు, ఇది ఒక కథనం. ఇట్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఇస్ ఎ హిస్టరీ. 4 యేసు ప్రభువారి గురించి రాశారు. 2 చూసి రాశారు, 2 విని రాశారు. మత్తయి, యోహాను ప్రభుతో ఉండి చూచి రాశారని జీవితాన్ని. కానీ మార్క్, లూకా విని తెలుసుకుని రాశారు యేసు ప్రభు గురించి. చూడటం ఒకటి, వినడం ఒకటి. ఇంకేం కావాలి ఆధారం? యేసు ప్రభువారి జీవితాల గురించి సంక్షిప్తంగా 4 సువార్తలు అందించారు. అయితే ముఖ్యంగా యోహాను సువార్తికుడు అనే ఆయన యేసు ప్రభుకి అతి దగ్గరగా ఉంది. ఆయన జీవితాన్ని చూసిన యోహాను, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను. యేసు ప్రభు ఆయన హృదయంలో ఏమి శబ్దం వస్తుందో కూడా వినగలిగే శిష్యుడు యోహాను. ఆయన యోహాను ఉన్న కాలంలోనే యేసు ప్రభు చనిపోయే సమాచారం పడవగానికి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా 40 సంవత్సరాలకు యేసు ప్రభువును గురించిన దుర్బోధన ప్రారంభమయ్యాయి. యేసు గురించి దేవుడు కాదయ్యా అని ఒక బోధ, అనేకమైన బోధలు వచ్చినప్పుడు యోహాను దేవుని ఆత్మచేత నింపబడి ఆయన రాసిన సువార్తే యోహాను సువార్త. యోహాను సువార్తలో ప్రధానమైన అంశం ఏంటంటే యేసు ప్రభు సాక్షాత్తు దేవుడు అని నిరూపించడానికి 7 సూచికలు రికార్డ్ చేశాడు. యోహాను సువార్తలో యోహాను రాసిన 7 సూచికలు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపించి, వాటిలో నెంబర్ 1 కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 2 ప్రధాని కుమారుడు చావా సిద్ధంగా ఉంటే దూరంగా ఉండే ప్రభు అతన్ని బతికించాడు. 3 ఇప్పుడే మనం చదువుకున్నాం, 35 సంవత్సరాల నుంచి కోరిక పడిపోయిన వాడిని స్వస్థపరిచాడు. 4 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత 1000 మంది భోజనం పెట్టాడు. 5 సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి నెమ్మల పరిచిన వాడు. 6 గుడ్డు వానికి చూపును ఇచ్చినవాడు. 7 చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినాలైన లాజరును తిరిగి లేపాడు. ఈ 7 సూచికలు యోహాను మాత్రమే ఆయన దైవత్వం నిరూపించడానికి ఈ సెలెక్టెడ్. అతడు ఎన్నుకున్నాడు ఆ కార్యం. ఇదే గ్రంథం చెప్పులు అంటాడు. ఆయన గురించి రాస్తే భూలోకమైన చాలదు అంటాడు. కాలం చాలదు, శరా చాలదు, ఇందు చాలదు, పుస్తకాలు చాలదు, భూలోకమే చాలదు. ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ మెట్టు కొన్ని మాత్రమే రికార్డ్ చేశాడు. ఇవన్నీ అద్భుతాలు చెప్పడానికి కాదు, అసలైన అద్భుతం చెప్పడానికి. ఏంటో తెలుసా? ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. ఇక్కడ మనం చదువుకున్నాం ఆ ప్రభు వారి యొక్క దైవత్వం నిరూపించే ఒక అద్భుతమైన కార్యాలు మనం చదువుతున్నాం. దాన్ని యెరూషలేములో అది యూదుల పండుగ దినాలు. యెరూషలేములో గొడ ద్వారం దగ్గర ఒక కోనేరు, బెతెస్దా అనే కోనేరు. ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి, షెడ్స్ లాగా, షట్టర్ లాగా. దానిలో ఆ కోనేరులో నీళ్లు ఉన్నాయి. దాని చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో గుడ్డివారు, వత్సరాలు జరిగేవారు, వ్యాధులు వెళ్ళేవారు గుంపులుగా పడినారు. ఎందుకున్నారు అక్కడ అంటే ఆయా సమయాల్లో దేవతలు దిగి వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడు. కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా మొదట దిగితే ఏమవుతుందా? స్వస్థపడతాడు. ఇక చూడండి కాంపిటీషన్ ఎంత పోటీ. ఎంత వ్యాధి గలవాడైనా అక్కడికి వచ్చి ఉన్నారు, కాసుకున్నారు. అయితే అక్కడ
ఇదిగో ఒకడు 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకునే ప్రధానమైన అంశం 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. నేను ఎలా అనుకున్నాను, ఎంత కాలం అంటే జీవితంలో సగభాగం అక్కడే ఉంటాడు. ఒక నిరాశకు నిండు 38 సంవత్సరాలు అయింది. నిరాశ ఎంత వయసు? నిరాశ ఎంత వయసు? 38 సంవత్సరాలు. ఒక వ్యక్తి తన పాపాన్ని గురించి, క్రీస్తు దేవుని అవసరాల గురించి ఆశించి ఆలోచిస్తూ నిర్ణయాన్ని అలాగే ఆలోచన చేస్తూ జాప్యం చేస్తూ అలాగే ఏదో జరగాలని ఆశపడి అక్కడే కూర్చున్నాడు. ఎంతో కాలం కనిపెడుతున్నాడు, నిరాశపడ్డాడు. చివరికి మౌనంగా వచ్చాడు, ఒకే స్థలంలో ఫిక్స్ అయిపోయాడు. నా జీవితంలో ఇక జరగదే అనుకున్నాడు, అక్కడే కూర్చున్నాడు. నిరాశకు నిండుగా 38 సంవత్సరాలు. వినండి, మానవ జీవితంలో అతి ప్రమాదకరమైన అనుభవం ఏంటంటే నిరాశపడటం. ఒకరోజు అపవాదంగా వాడి దగ్గర ఉన్న కొన్ని వస్తువులు వేల పాటేశాడు. రెండు కొనండి. ఎవరు? అపవాదం. నా దగ్గర చాలా చౌకగా ఉంటాయి అని వస్తువులు వేల పాటేస్తున్నాడు. ఏంటో తెలుసా? నా దగ్గర దొంగతనం అనే వస్తువు ఉంది, వ్యభిచారం అనే వస్తువు ఉంది, అసూయ అనే వస్తువు ఉంది అని రకరకాల వస్తువులన్నీ వేలం పాటేశాడు. అన్ని వస్తువుల మీద రేట్లు రాయబడ్డాయి, ఎంత రేటు అని. కానీ ఆ వస్తువులు వేలం వేసి ఆ వస్తువుల్లో ఒక వస్తువు మీద మాత్రం చాలా పెద్ద రేటు వేసిందంట. నీ ఓటు వాడు నా ఓటు వాడు చూసి, ఏంటి అపవాది, అన్ని వస్తువుల మీద చాలా తక్కువ రేట్ వేసావు, ఇదేంటి ఈ వస్తువుల మీద ఎంత రేట్ వేసేవి అని అంట. ఏంటి ఆ వస్తువు అంటే నిరాశైన వస్తువు అంట. ఏ వస్తువు? ఇదే డిమాండ్ అని అంట అపవాది. ఏ వస్తువు డిమాండ్? నిరాశ అనేది ఎక్కువ జీవితాలను ప్రభావితం చేస్తుంది. వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు జరగాలి ఆశించి నిరాశపడిన వారి జీవితాల్లో కనిపిస్తున్నాం. అందుకని రాత్రి మనం చదువుకున్న ఈ ప్యాసేజ్ లో 3 విషయాలు కనబడుతున్నాయి. 3 ప్రాముఖ్యమైన అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాం. నెంబర్ 1, ఒకటి నిరాశ జీవితం. 2, ఆశ పొందిన జీవితం. 3, ఆరాధించిన జీవితం. నెంబర్ 1, ఒకటి నిరాశ జీవితం. 2, ఆశ పొందిన జీవితం. 3, ఆరాధించిన జీవితం. నెంబర్ 1 పట్టణంలో చూస్తున్నాం మనం అక్కడ నిరాశ జీవితం. తన జీవితంలో కనిపెట్టి ఆశించిన సంవత్సరాలు 35 సంవత్సరాలు. ఒకవేళ చిన్న వయసులో తీసుకుని వచ్చాడు పెట్టేదేమో మనకు తెలియదు. టీనేజ్లో తీసుకొచ్చాడు పెట్టేదేమో. ప్రారంభంలో మొట్టమొదటి రోజు తీసుకొచ్చి పెట్టినప్పుడు తనతో పాటు స్నేహితులు కూడా వచ్చి ఉంటారు. ఆ స్నేహితులు ఒక రోజు వచ్చి ఉంటారు, 2వ రోజు వచ్చి ఉంటారు, 3వ రోజు ఏం బాధం అయినా వాడికి వాడు అక్కడే ఉండిపోయాడు. ఇంకేం బాధలు అనుకున్నాడు. ఇవి పూర్తిగా అందరూ విడిచిపెట్టేశారు. పూర్తిగా బలహీనుడైపోయాడు. ఒకే స్థలంలో ఫిక్స్ అయిపోయాడు. రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు వస్తున్నాయి. 35 సంవత్సరాలు అయిపోతా ఉంది. నీడు కలిగించబడినప్పుడల్లా ఆశ వస్తూ ఉంటుంది, కానీ అతనికి ప్రయోజనం లేకుండా పోయింది. వెనకుండా బాధితులు ముందుకు వస్తున్నాడు, వీడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కాంపిటీషన్ పెరిగిపోయింది. జీవితంలో నిరాశ, జీవితంలో ఎందుకు నా జీవితం అన్నట్టుగా కూర్చున్నాడు. అలాంటి నిరాశ పరులకు అక్కడ గుంపులుగా కూర్చున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలోని యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం అదే పరిస్థితి కనబడతా ఉంది. ఏమన్నాడు? నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలాక్షరము, నా మనోవ్యాపులం కొద్ది నేను బలికెదను. తన జీవితం మీద ఏం పుట్టిందంట? విసుగు పుట్టినది. కీర్తన 31వ కీర్తన వచనం 10. 31వ కీర్తన వచనం 10. 31:10. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోచున్నాను, నిట్టూర్పులు విడుచుడుతో నా ఏళ్ళు గతించున్నవి, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించున్నది. చూసారా? సంవత్సరాలు గడుస్తున్నాయి, క్షీణించిపోతున్నాను. ఇదిగో నిరాశ, నిస్పృహతో దుఃఖపడిపోతున్నాను. నా జీవితంలో ఏం జరగబోతుందో అర్థం కాలేదు. ఈనాడు మానవ జాతి యొక్క జీవితం ఎలానే కనబడుతుంది? అన్సాటిస్ఫైడ్,
నిరాశ జీవితం. అక్కడ ఎంతమంది ఎవరు గుంపులుగా ఉన్నారట? కుంటివారు, గుడ్డివారు, ఓచపాచలిన వారు గుంపులుగా పడి. ఈరోజు మానవ జాతి యొక్క పటం అక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. కానీ వీరి చుట్టూ ఏమున్నాయి? అక్కడ ఎంత మంది అక్కడ గుంపులుగా ఉన్నారే, కానీ వాడి చుట్టూ ఏమున్నాయి తెలుసా? నెంబర్ 1 ఒకటి చూడండి, మొదటి వచ్చిన 5వ అధ్యాయం మొదటి వచ్చిన అడు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను. ఏమొచ్చిందంట? వాళ్ళ చుట్టూ పండుగలు బాగానే ఉన్నాయి, పండుగ వస్తుంది పోతుంది. యూదులు సహజంగా వాళ్ళ సంవత్సరానికి 7 పండుగలు. మరి అలాంటి లెక్క ప్రకారం ఇతని వయసు ఎంత? 38 సంవత్సరాలు కదా. 38 సంవత్సరాలు పడిపోయాడు. ఇప్పుడు లెక్క పెట్టండి, 38 × 7 ఎంత? సుమారు 200 కంటే పైన పండుగలు వచ్చినాయి పోయినాయి, కానీ అతనికి ప్రయోజనం లేదు. చాలా మంది జీవితాలు కూడా క్రిస్మస్ వస్తే పోద్ది, కానీ వాళ్ళకి ప్రయోజనం ఏమి లేదు. క్రిస్మస్ వస్తే తాగడం, తినడం, అది చేసుకోవడం తప్ప వాళ్ళ జీవితాలకు నిజమైనది ఏమి జరగదు. చాలా మంది జీవితాల్లో పండుగ వస్తుంటాయి పోతుంటాయి. వీరి జీవితంలో కూడా ఆశతో ఉన్నారు కానీ నిరాశలో ఉన్నారు. వారి చుట్టూ పండుగలు ఉన్నాయి కానీ వారికి ఏ ప్రయోజనం లేదు. సామెతలు 15 చదవండి. సామెతలు 15 సామెత గ్రంథం 15వ అధ్యాయం. ఎవరికంట నిజమైన పండుగ? 15 ఎవరు? బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములే, సంతోష హృదయముకు నిత్యము విందు కలుగును. వీళ్ళకేముంది? రోజు శ్రమలే, రోజు బాధలే, శ్రమలు. ఎక్కడ విందు, ఎక్కడ పండుగ? వీడికి వారి చుట్టూ పండుగలు ఉన్నాయి కానీ వారికి ప్రయోజనం లేదు. పండుగలు మాత్రమే కాదు, వారు ఎక్కడున్నారంట? యెరూషలేములో. ఎక్కడున్నారు వాళ్ళు? యెరూషలేము అంటే ఏం తెలుసా? అది ఆరాధనా కేంద్రం, మత కేంద్రం. ఎన్ని కేంద్రాలు ఉన్నా వారికి ప్రయోజనం లేవు. ఈ రోజు కూడా చాలా కేంద్రాలు ఎక్కువైనాయి. ఆరోగ్య కేంద్రాలు, ఆ కేంద్రాలు, ఈ కేంద్రాలు, ఎన్ని కేంద్రాలు ఎన్ని పెట్టుకున్నా చాలా మంది ప్రయోజనం నేనే లేదు. ఆరోగ్య కేంద్రాలు, ఆనంద కేంద్రాలు, రకరకాల కేంద్రాలు, మత కేంద్రాలు, ఎన్నో ఆరాధన కేంద్రాలు పెట్టుకున్నా సరే వీరి చుట్టూ యెరూషలేము అనే గొప్ప ఆరాధన కేంద్రం, మత కేంద్రం ఉంది కానీ వారి ప్రయోజనం ఏమి లేదు. సోదరి, కొంతమంది దేవుని మందిరానికి ప్రక్కనే ఉంటారు. నీకేమైనా ప్రయోజనమేనా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి నువ్వు ఆయన వైపు చూసావా? అందుకు ఇక్కడ వాడు యెరూషలేములో ఉన్నారు కానీ వారికి ఏ ప్రయోజనం లేకుండా పోయినా. ఇంకో సంగతి, అక్కడ వాడు చుట్టూ ఏమున్నాయి తెలుసా? నీళ్లు కదా. ఏమున్నాయి ఇక్కడ? నీళ్లు కదిలింపబడినప్పుడు ఏదో ఆశ. ఈరోజు మానవ జాతి, మానవుడు కూడా చాలా వాటిని వెలుగుతున్నారు. వారి ఆశ తీర్చుకోవడానికి, వారి జీవితంలో తృప్తి పొందడానికి ఎన్నో వాటిని వెంబడిస్తున్నారు. నెంబర్ 1 వాళ్ళు నీళ్లు వెలుగుతున్నారు. ఈరోజు మనిషి నీళ్లలో ఏదో దొరుకుతుందని వెతుకుతున్నాడా లేదా? ఏదో దొరుకుతుంది అనుకున్నాడు. ఆశ్చర్య అద్భుతాలు అనుకున్నాడు. వారి చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ వారికి ప్రయోజనం లేదు. ఇంకోటి, కొంతమంది ఆకాశం వైపు వస్తున్నారు. చాలా మంది ఆకాశం వైపు ఏంటంట? రాసులు, నక్షత్ర రాసులు, అవి ఇవి. నా జీవితం ఏమండి, నా రాశి చూడండి అన్నాడు ఆయన. ఈ జీవితం మీద ఆకాశంలో చూస్తున్నారు. నాకు ఏం జరగబోతుందో, ఏమవుతుందో అనుకున్నారు. కొంతమంది ఆకాశం వైపు, కొంతమంది భూమి మీద ఆశ పెట్టుకున్నారు. ఏదో తంత్రాలు, మంత్రాలు అవి ఇవి జరుగుతాయేమో, కలిసి వస్తాయి అనుకుంటారు. యెషయా 8వ అధ్యాయం చివరికి వచ్చిన అన్నాడు, వారు భూమి తట్టు చూడగా వారికి బాధయు వేదనలు కలుగుతున్నారు. భూమి తట్టు చూస్తే బాగా శ్రమ, అంధకారము, చెడేమని కనబడుతుంది. అందుకే వారి చుట్టూ ఎన్నో ఉన్నా నిరాశగా గురవుతున్నారు. ఇప్పుడు చెప్పాలంటే అక్కడ ఎన్ని మంటపాలు ఉన్నాయంట? 5 మంటపాలు. ఈ 5 మంటపాలు ఆనాడు ధర్మశాస్త్రానికి సూచనగా కనబడుతున్నాయి. అంటే వారికి 5 మంటపాలున్నా వారికి ఆశ తీర్చేది కాదు, సంతృప్తి పరిచేది కాదు, నిరాశ పడి లేని ధర్మశాస్త్రము చేయలేకపోయామో అదిగో ఆ ఆశ తీర్చడానికి వచ్చాడు ఆయన అనే రాబోతున్నాడు. వచ్చిన చూస్తున్నారు. ఒక మాట ఇక్కడ చెప్పాలి, దేవదూత దిగి వస్తే ఎంతమంది స్వస్థత? ఒకరికి. అది దేవుని కుమారుడే దిగి వస్తే సర్వమానవాడికి స్వస్థత మాత్రమే కాదు,
శాశ్వత రక్షణ. పాపమును రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. దేవలోక వస్తే శరీర స్వస్థత ఒక్కడికే, కానీ ఆయనే దిగి వచ్చాడు. అందుకే 2024 సంవత్సరాల క్రితం ఆయనే దిగి వచ్చాడు. God came to this world. పాపమును రక్షించుట క్రీస్తు యేసు అమెరికా కాదు వచ్చింది. ఆపోహ ఇంకా పడితే అట్లా. యేసు క్రీస్తు ఎప్పటికీ చాలా మంది అమెరికాలో పెట్టుకున్నారు. ఎంత విచిత్రం, ఎంత చదువుకొని ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా అదే ధ్యాసలో ఉన్నట్టు అనుకున్నాను. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? యెరూషలేము దగ్గరగా ఉన్న బెత్లెహేము. ఎక్కడ ఉంది యెరూషలేము? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఉంది? ఆసియా ఖండం, అమెరికా కాదు. అమెరికా ఏర్పడక ముందే 500 సంవత్సరాలకు ముందే ప్రభు పుట్టాడు. ఆయన దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుని వాక్యంలో మనం వినాలి. ఆయన ఎందుకు అమెరికా దేవుడు ఏంటంటే, అమెరికా దేవుడు అంటారంటే వారు ఆయన అడిగించారు దేవుడే. నువ్వు అంగీకరిస్తే నీ కూడా దేవుడే. ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ భాష భేదం లేదు ఇక్కడ. ఇఫ్ యూ యాక్సెప్ట్, అది నీకు కూడా దేవుడే. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంటారు. అక్కడ రాయమన్నదే అంతవరకు అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా అంటే నిరాశ జీవితం. కనబడుతున్నారు వారి చుట్టూ ఎన్నో ఉన్నాయి, కానీ వారికి ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు చదవండి 5వ వచనం. అక్కడ 37 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఇదే తన జీవితంలో నిరాశ జీవితానికి ఆశ తీసుకొచ్చిన టర్నింగ్ పాయింట్. యేసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా. నెంబర్ 2, ఆశ పొందిన జీవితం. యేసు ప్రభువు వచ్చేటికి ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా స్వస్థపడగోరుతున్నావా అన్నాడు. ఏం ప్రశ్న ఇది? వాడు అప్పటికే 38 సంవత్సరాలు పడిపోయి ఎంతో ఆశతో కనబడుతుంటే యేసు ప్రభు వచ్చి అంటాడు, నీవు స్వస్థపడాలనే కోరిక నీకు ఉందా అన్నాడు. ఆయన యేసు ప్రభు గారు ఆలోచన తెలుసా? అతని కోరికను రేపుతున్నాడు. ఎందుకంటే కొందరికి ఆశ ఉండి ఏమవుతాయి ఆశలు? ఇక లేదు కూర్చుంటారు కదా. అందుకు ప్రభు అడుగుతున్నాడు అతన్ని, నీవు ఆశపడ కోరుచున్నావా, స్వస్థపడ కోరుచున్నావా? కొందరు అలానే ఉంటారు. త్రాగుబోతుని అడిగితే ఏమంటాడు? మానుకలేనంటే ఏమంటాడు? నేనేం మానుకలేనండి, ఆ బాడీ ఏమైపోతుంది అంటాడు. దొంగని ఎందుకయ్యా దొంగతనం అంటే ఎలా జీవించేదని నేను అంటాడు. యేసు ప్రభువు కూడా ఇతను అడుగుతున్నాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావంటే నీవు ఆశిస్తే, నువ్వు కోరుకుంటే నీకు సహాయం చేస్తాను. ఈ రాత్రి కూడా నేడు నీకు బాగుపడాలనే ఆశ ఉందా? ఖచ్చితంగా బాగుపరుస్తాడు. నీవు రక్షణ పొందాలనే ఆశ ఉందా? ఖచ్చితంగా ఇస్తాడు. 12వ కీర్తన 5వ చరణం చూడండి. 12వ కీర్తన 5వ చరణం. కీర్తన 12:5 చదువుతున్నాడు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకోని వారికి నేను రక్షణ కలుగు చేసి. ఏం చేస్తాడంటే ఆయన ఎవరికి ఇస్తాడు రక్షణ? రక్షణ కోరుకుంటే ఇస్తాడా, బలవంతంగా ఇస్తాడా? చాలా మంది ఎప్పటికీ అపార్థం చేసుకుంటున్నారు. ఈ బలవంతం చేస్తున్నాడు. ఎవరు బలవంతం చేసేది? బలవంత మార్పుడు కాదు. నీవు కోరుకుంటే ఇస్తాడు రక్షణ, అంతే తప్ప అలా అనుకుంటే నీవు అసలు అందరినీ ఒకేసారి రక్షించగలడు. కానీ కోరుకున్న వారికి రక్షణ కలుగు చేయకూడదు. మనం బలవంతం చేస్తే కాదు, మనం ఏదో చేస్తే కాదు, మనుషులు చేస్తే కాదు. ఒకసారి దైవజనుడు సాయంత్రం కూడా అలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఊళ్ళో ఎదురుగా వెళ్ళాడంట. ఒక తాగుతూ తూగుతూ వెళ్తున్నాడంట. మాస్టర్ గారిని చూడగానే అయ్యో వందాలన్నాడంట. వందాల వరకు బాగానే ఉంది. ఇంకో మాట అన్నట, అయ్యో మీరు చెబితేనే రక్షించబడింది అన్నట. ఏమన్నట? నువ్వు చెబితేనే నేను రక్షించబడాలి. ఇంకేం అర్థం కాదు. ఏంటబ్బా ఈ డ్రింక్ లో ఉంది అంటున్నాడు. ఏం చేయాలి అర్థం కాక వెంటనే ఆలోచిస్తున్నారు. అవునురా, నేను
మార్చాను కాబట్టి ఆయన మార్చలేదు నేను అన్నాడు. ఎందుకంటే నేను మార్చాను కాబట్టి నువ్వు ఎత్తున్నావు, ఆయన మార్చి ఎప్పుడేవాడివి. ఇది మనుషులు మారితే ఉండేది, ఏ మారో మనుషులు చెబితే మనుషులు ఏదో చేస్తే ఇలానే ఉంటాయి జీవితాలు. ఆయన మార్చేది. అందుకే అన్నాడు రక్షణ కోరుకుని వారికి రక్షణ కలుగు చేయవాడు. నువ్వు కోరుకుంటే ఇస్తాడు. అదే ప్రభు చెప్తుంది. వెంటనే ప్రభు ఏమన్నాడు? 8వ వచనం చూడండి. 8వ వచనం యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. చూసారా? యేసు ప్రభు అన్నాడు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువయ్యా అన్నాడు. చూడండి ఇక్కడ కార్యక్రమంలో వాస్తవానికి 38 సంవత్సరాల నుంచి పడిపోయి అక్కడే ఉంటే యావైన స్థితిలో ఉంటే యేసు ప్రభు ఏమన్నారా? నేను లేకున్నాను, లేక చేయబడుకుంటాను, లేక నేను లేచి నడువయ్యా అన్నాను. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నీవు లేచి ఆయనే లేవలేకపోతుంది. ఏం లేవమన్నాడు? ఏం ఎత్తుకోమన్నాడు? నీ పరుపెత్తుకో అంటున్నాడు. ఎలా లేచేదయ్యా అని ఇక్కడ అన్నారు. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారమే అతడు లేచి పరుపెత్తుకొని నడిచాడు. మనం ఎప్పుడైనా ఏదైనా చేయడానికి సలహా ఇస్తాం కానీ శక్తిని ఇవ్వగలమా? ఎవరికైనా సలహా ఇవ్వడం చాలా సులభం. కానీ దేవుని మాటలో ఆయన సలహాతో పాటు ఏమన్నా మాటలో శక్తి ఉన్నది. నీవు లేచి నీ పరిగెత్తున్నాడు అంటే ఆయన మాటలో సలహా మాత్రమే కాదు, ఆయన మాటలో సహాయం మాత్రమే కాదు, శక్తి ఉన్నది. అందుకే అతడు లేచి పరిగెత్తుకున్నాడు. సార్ ఎంత అద్భుతం! ఆశ పొందిన జీవితం. ఈ మాటలో అతని పట్ల దేవుడికి ఉన్న 3 కొత్త అనుభవాలు ఏమో తెలుసా? ఏమనేసుకోవారు? నీవు లేచండి. ఇప్పుడు దాకా అన్నాడు 30 సంవత్సరాల నుంచి అక్కడే పడుతున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు లేవాలి. న్యూ ప్లేస్. ఈ స్థలం నీకు వద్దు. న్యూ ప్లేస్, నూతనమైన స్థలం ఇవ్వబోతున్నాను. రెండోది పరిపెత్తుకో అన్నాడు. అంటే ప్రభు అతనికి నూతనమైన పని చెబుతున్నాడు. పరిపెత్తుకో అన్నాడు. అసలు యేసు ప్రభు ఎందుకు పరిపెత్తుకో ఉన్నాడు? అతని వరకే అతను స్వస్థపరచు కదా. అంటే ప్రభు చూడండి అతని విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన నేనే లేవలే ప్రభువా, నా కొడుకు ఎలా ఎత్తుకోగలను అనలేదంటే అతని విశ్వాసం ఆయన చెప్పాడు, నేను లేస్తాను అంటే. ఇంకోసారి ఏంటంటే పరుపు తన జీవితం యొక్క సాక్ష్యాన్ని చెప్తుంది. ఆ పరుపు ఎత్తుకున్న వ్యక్తిని చూసిన తర్వాత ఏమన్నా జనం ఇదిగో ఆ పరుపు దగ్గర పడిపోయిన వాడు వీడే కదా. ఎట్లా గుర్తుపడే చెప్పండి? వాటి చేతులు ఏముంది? లేక గుర్తుపడేవాడు కాదు. వాడు అదే ఉన్నాడు, మనకు రోజు తెలుసుగా. కానీ ఈ రోజు వాడు సంఖ్యలో ఏముంది? పడుకుందంటే వాడు వీడే అంటే అతని పరుపు ఎందుకంటే సాక్ష్యం. అందుకే ప్రభు నీ పరుపు ఎత్తుకోనండి. ఇట్స్ ఎ న్యూ మిషన్. కొత్త పని అతనికి ఇచ్చాడు. నువ్వు పరుపు ఎత్తుకోవాలి, అదే సాక్ష్యం. నెంబర్ 3 మూడోది ఏమన్నాడు? నడుము అన్నాడు ఆయన. ఇట్స్ ఎ న్యూ ఫ్యూచర్. నడవడం అంటే అర్థమైంది. దేర్ ఇస్ ఎ ఫ్యూచర్. భవిష్యత్తు ఉంది నీకు, నూతనమైన భవిష్యత్తు ఉంది. నడువు అన్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇదిగో ప్రభు అతన్ని లేచి నడు అన్నాడు. వెంటనే లేచాడంటే తన చింత యావత్తు ఆయన మీద వేశాడు. తన దిగ్గులు లేవలేడు. యాది సోదరి, నీ చింత ఎంతటిదైనా, నీ నిరాశ ఎంతటిదైనా ఆయన మీద వేసి నీ చింత యావత్తు ఎందుకు సార్? ఆయన మిమ్మల్ని గురించే చింతించున్నాడు. ఆయన మిమ్మల్ని గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన నిన్ను గురించే ప్రణాళిక వేస్తున్నాడు. యేసు ప్రభు అలా దారిలో వెళుతూ ఉన్నాడు. ఒక గుడ్డివాడు ఏమన్నాడు? దావీదు కుమారుడా అంటే ప్రభు అలానే వెళ్ళాడు.
ఇంకా గట్టిగా కేకలు వేశారు. ప్రభు అన్నాడు, ఇదిగో యేసు నన్ను పిలుచున్నాడని చెప్పన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నీకోసం ప్రభు అక్కడ ఆగాడు. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక అతని జీవితం చూడండి ఎంత ఆశ, పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను ఏం చేయాలి చెప్పన్నాడు, నాకు చూపులు ప్రభు అన్నాడు. అంటే వెంటనే చూపు పొందాడు. చూసారా, ప్రభు అతని కోసం కనిపెట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఆయన యేసు నిలబడి ఉన్నాడు అతని కోసం. ఈ సాయంత్రం ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడంటే పిలువైపు కిందలేమన్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్య పెట్టు. ఈజ్ థింకింగ్ అబౌట్ యూ. అసలు 91వ కీర్తనలో అయితే ఇంకో మాట చూడండి, 91వ కీర్తన, కీర్తన గ్రంథం 91వ కీర్తనలో ప్రభు ఇక్కడ చింతించున్నాడు, ఆలోచిస్తున్నాడు మీ కొరకు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంట, 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలుగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈస్ ఎ కమాండింగ్ ఫర్ యూ. ఒకటి ఆయన గురించి థింక్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎక్కడైతే ఈస్ ఎ కమాండింగ్, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? దేవదూతలకు. ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద. ఒక ఆవిడ బరువు మోసుకుని వెళ్తా ఉన్నాడు, చాలా బరువుగా. దారిలో ఒక ఆయన వాహనం వెళ్తూ ఉంటే ఆయన అడిగిందంట, అయ్యా ఎక్కుతాడు. ఆయన ఎక్కువమన్నాడు, వెనకాల ఎక్కిందంట. వెళ్తా ఉంది బండి. కానీ ఆయన ఎందుకు వెనక చూసేసరికి ఆ భుజం మీద, ఆయన తల మీద ఇంకా ఉందంట అన్నమాట. ఎందుకు ఎక్కిందామె? బరువు దించుకోవడానికి ఎక్కిందా. కానీ ఏం చేసిన ఎక్కి కూడా బరువు అంతానే ఉంది. ఆమె గురించి అనుకున్నాం, కానీ చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి? బరువులు అలా పెట్టుకున్నారు, నా బరువు పోలేదు, నా బరువు పోలేదు అన్నారు. ఏం చేయాలంట? మీ చేతి యావత్తు ఆయన మీద వేయండి. క్యాస్ట్ ఆల్ బర్డెన్, నీ బరువును ఆయన మీద వేయండి. యెషయా 53 ఆయన మన దోషములన్నిటిని ఆయన మీద మోపెను. నీవు ఆయన మీద అప్పగిస్తే, మోపితే, ఆయన మీద వేస్తే ఆయన నెమ్మదిస్తాడు. నిరాశ జీవితానికి ఆశ కలిగిస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. 103వ కీర్తన 13వ వచనం, 103వ కీర్తన 13వ వచనం, 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. ఎలా జాలిపడతాడు ఆయన? తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్టుగా నీ మీద, నా మీద జాలిపడతాడు ఆయన. రాత్రి వేళ సోదరుడు, ఆయన చింతించేవాడు మాత్రమే కాదు, ఆయన ఆలోచించేవాడు మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపించేవాడు మాత్రమే కాదు. నీ గురించి ఆయన నీ ఎడల, కుమారుడి ఎడల జాలిపడినట్టుగా నీ ఎడల జాలిపడతాడు. తండ్రి తన కుమారుని పట్ల ఎలా జాలిపడతాడు? కుమారుని ప్రతి అక్కర ఎవరు తీస్తారు? ఎవరు పడతారు? తండ్రి మీదనే. కుమారుని ఆశ, తనకున్న ప్రతి అక్కర తండ్రి మీదే ఉంటుంది. అలా నేను మీ పట్ల జాలి పడుతున్నాను, మీ మీద, మీ జీవితంలో ఏది అక్కర ఏమి చూడండి అన్నాడు ఆయన. ఆ రోజు ఆ వ్యక్తి ప్రభు వైపు చూసినప్పుడు ఎంత గొప్ప కార్యం జరిగింది, తన జీవితంలో జరిగిన గొప్ప కార్యం. నెంబర్ 3 ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1 నిరాశ జీవితం, 2 ఆశ పొందిన జీవితం. చివరిగా 5వ అధ్యాయం 14-15 చదవండి. యోహాను సువార్త 5:14-15. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా చూడండి, అక్కడ ఎక్కడ కనబడ్డాడు యేసు ప్రభు వారికి? దేవాలయంలో కనబడ్డాడు. అక్కడ స్వస్థత నొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుడు చూద్దాం వెళ్ళాడు. దేవాలయానికి
దేవుడు చూద్దాం అయితే దేవుడు కనపడ్డాడు. ఎవరైనా యేసు వారే. ఆయన చూడండి అక్కడ ఎవరైనా యేసు దేవాలయంలో వారిని చూసి. అవును, మనం మందిరానికి రావాలి. ఎందుకు తెలుసా? దేవుడికి దర్శనం దొరుకుతుంది. అక్కడే దేవుడికి ప్రత్యక్షం అవుతాడు, అక్కడే దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ అసలు దేవాలయం రావడం వల్ల రెండు భాగ్యం దొరికింది. ఏం తెలుసా? ఒకటి దేవుని దర్శనం, రెండు దేవుని సందేశం. ఒకటే దొరికింది, ఆయన దర్శనం దొరికింది. రెండు ఆయన సందేశం. ఆ రోజు మెసేజ్ ఏంటంటే అతనికి దొరికింది. దేవాలయంలో అతనికి దొరికిన యేసు ప్రభువు వారి యొక్క సందేశం ఏంటి? ఏమన్నాడు? ఇదిగో నీవు స్వస్థునివి, మరి ఎక్కువ కీడు కలగకుండా ఎటువంటి పాపము చేయకము. అంటే పవిత్రతను గురించిన సందేశం అందుకున్నాడు ఆ రోజు. ఎంత గొప్ప సందేశం! ద సర్మన్ ఆన్ హోలీనెస్, ద మెసేజ్ ఆఫ్ హోలీనెస్. పవిత్రతను గురించిన సందేశం ప్రభు ద్వారా దొరికినట్టు. రాత్రి మనముగా దేవాలయంలోకి అతడు ఎందుకు వెళ్ళాల్సిన? అందుకని దైవజనుడు అసానంగా అనేవాడంట, దేవుడు అనేవాడు ఎక్కడుంటే నువ్వు అక్కడ రాకుండా ఉండేవాడు అనేవాడు. ఎక్కడుంటే ఇక్కడ చూసారా? ఎక్కడుంటే అది రాకుండా ఎక్కడికి? మందిరానికి. ఇతడు దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ఆరాధన చేయాలి, దేవుడిని స్తుతించాలి. 23వ కీర్తన ఆలోచన. ఏమన్నాడు? నా జీవిత దినములన్నీ యెహోవా మందిరములో నివాసము చేసి కృపాక్షేమములే నా వెంట వచ్చింది. 100వ కీర్తన 4వ చరణం. 100వ కీర్తన 4వ చరణం చూడండి. 100వ కీర్తన 100వ కీర్తన 4వ చరణం. ఏమన్నాడు? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. ఎలా ప్రవేశించాలంట? ఎందుకు ప్రవేశించాలంట? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి. అక్కడ కోనేరు దగ్గర స్వస్థ పొందాడు, ఇక్కడ దేవుడు ఆరాధిస్తున్నాడు. స్వస్థత నమ్మటం వేరు, ఆరాధించడం వేరు. స్వస్థత నొంది కూడా దేవుడు ఎనకపోవచ్చు. యేసు ప్రభు ద్వారా కూడా స్వస్థ నొంది కూడా నరకానికి కూడా వెళ్ళచ్చు. కారణం ఏంటంటే అది ఆరోగ్యం. కానీ ప్రభు ఇక్కడ అనడంతో నీవు స్వస్థత నొందితుంది అందుకు ప్రభు చెప్పాడు. అతను ఎందుకు దేవాలయం రావాలంటే ఒకటి ఆరాధించడానికి. ప్రభువును చూచాడు, ప్రభువును గుర్తుపెట్టాడు. రెండవది తనకేం దొరికింది? స్వస్థత, రక్షణ. శరీర రక్షణ, ఆత్మ స్వస్థత. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. తన శరీరానికి స్వస్థత దొరికింది, తన ఆత్మకు రక్షణ దొరికింది. రక్షింపబడిన అనుభవం ఖచ్చితంగా భావంతో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, ఇక వెళ్ళి పాపము చేయకని స్పష్టంగా చెప్పాడు. మూడవది పరిశుద్ధుల గురించిన సందేశం అతను దొరికింది. ప్రభు చెప్పిన మాటలు ఎంత భావంలో తెలుసా? ఏకను వెళ్ళి పాపం చేయము అన్నాడు. కానీ ఒక మాట చెప్పాడు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుతున్నట్లు ఏం చేయకూడదు? పాపం చేయదు. ఇక పాపం చేయొద్దు అన్నాడంటే ఇప్పటికే 37 సంవత్సరాల నుంచి పెద్ద కీడు, పెద్ద కీడు. కానీ ఏ పాపం చేస్తే, ఇంకా పాపం చేస్తే ఏం జరుగుతుందా? మరి ఎక్కువ కీడు. ఇప్పుడు కీడే ఎక్కువ, ఇంకా పాపంలో పడ్డావా, పాపం చేసావా, పాపం జోలికి వెళ్ళావా, ఏం జరుగుతుందా? మరి ఎక్కువ కీడు. రాత్రి కూడా అదే. మీరు మీ పాపంలోనే ఉండి సరిపోతే నా యొక్కకు ఎంత పెద్ద కీడు. ఒక మాట చెప్పాలంటే భూమి మీద బాధల కంటే గొప్ప బాధే ఉంది. అసలు ఉందా? ఉంది ఉంది ఉంది. వినండి, భూమి మీద బాధ కంటే ఇంకా ఉంది. ఆ బాధే నరక బాధ, అగ్ని గుండం అనే బాధ, దేవుడు ఒక్కరితనే బాధ. ఆయన చేతిలో పడటం భయంకరం కదా. దేవుడి చేతిలో పడుట రాత్రి ఆయన చేతిలోకి వస్తే మంచిదే, రాకపోతే ఒకరోజు ఏం చేయాలంట? ఆయన చేతిలో పడాల్సి వచ్చింది. చూసారా?
యవనస్వత పదార్థం చెప్పాడు, నా చేతిలో నుండి ఎవరును అప్పహార్యపడ్డాడు. ప్రభు అంటున్నాడు, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతిని కలగొచ్చాను. ఇది ఆయన చేతిలోకి వచ్చేసింది. కాదనుకున్నావా, అలానే కొనసాగుతావా, ఇప్పుడేముంది అనుకున్నావా, మరి ఎక్కువ కీడులు కాల్చుకొని అది నిత్య నాశనం. రాత్రి కూడా సోదరుడు వినండి, యవన బిడ్డలారా, పెద్దలారా, స్నేహితులారా, ఈ జీవితం నిరాశలో కొనసాగుతుందా? కానీ అతను ప్రభుకి ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే వేశాడు. ప్రభు నుండి ఆశ పడ్డాడు, సంతృప్తి పడ్డాడు, స్వస్థపడ్డాడు, రక్షణ పడ్డాడు, దేవుడు ఆరాధించే స్థాయికి వచ్చాడు. మానవ జీవితంలో ఉన్నతమైన దశ వర్షిపింగ్ గాడ్, నోయింగ్ గాడ్, దేవుని ఎరగడం, దేవుని ఆరాధించాడు. ఆయనకు వేరుగా ఉంది ఏమి రాత్రి వేళ నిరాశ జీవితం, ఆశ పొందిన జీవితం, ఆరాధించిన జీవితం. ఆలోచన ప్రార్థించగా ప్రేమిన సోదరీసుకోగలరా, రాత్రి ఏదో ప్రార్థనకు వస్తున్నావు పోతున్నావు మంచిదే, కానీ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన కొరగా చనిపోయాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు, నీ హృదయంలో విశ్వసించినగా నీవు రక్షించబడుతున్నావు. ఎప్పుడైనా తీర్మానం చేసేవా? స్కూల్కి పేరు లేకుండా రోజు వెళ్ళచ్చు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. రాత్రి ఎంతో నమ్ముకుంటాను, ఆలస్యం చేయాలి, నిర్లక్ష్యం చేయాలి. చాలా విషయాలు మనం అలక్ష్యం చేయాలి, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా అలక్ష్యం చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినాడు. ఎలాగూ తప్పించుకుంటావు, రాబోవు ఉగ్రత వేరేగా సంబంధించిన నాకు తెలియదు. సోడా సోదరి అమ్మా, నేను కూడా 11 సంవత్సరాల వయసులో నాకు అర్థం కాకపోయినా ప్రభుని నమ్మాలి, ఆయన మాత్రమే రక్షకుడు. పాపంలో ఉండి చనిపోతే నిత్య నాశనం ఉన్నది అర్థమైంది. ఆ ఒక్క మాట అర్థమైంది, వెంటనే తీర్మానం చేశాడు, ప్రభు నమ్ముకున్నాను. రాత్రి ఏ విషయాలు కావచ్చేమో, ప్రభుత్వం శ్వాసం కుటుంబం చూసుకుని ఆశ్రయిస్తే అలానే పోవద్దు, అలానే వెళ్ళిపోవద్దు. ప్రభు నేను ప్రేరేపిస్తున్నారు. మీడియా ముందు రండి, ఒక్క 2-3 నిమిషాలు స్పష్టంగా కాదు, ప్రభు నమ్ముకోవాలి, ప్రే చేస్తాను, ప్రభు తప్పిస్తాను, ప్రార్థించాలి. కబలిన మాపే ప్రభువా, మా పట్ల ఆలోచన, మా పట్ల ఆజ్ఞలు ఇచ్చేవాడు, మా ఎడల చింతించున్న మహాప్రభు, మీరే మాన్యతమై సమస్తము అప్పగించుకున్నారు. ప్రతి వారము నష్టపగిన జీవితున్నట్టుగా క్రీస్తు ప్రభువు మాకు ఇచ్చారు. స్తోత్రం. ఆయన చనిపోయి సమాచారం తిరిగి ఇచ్చిన మృత్యుంజయుడు. భయపడకము, ఇదిగో యుగంలో నేను సజీవుడుగా ఉన్నానని చెప్పిన ప్రభువు ఈ రాత్రి అభయమిచ్చే దేవుడు అని గ్రహించడం సహాయం చేయడం. నిరాశ జీవితాలకు ఆశ, సంతృప్తి, రక్షణ కలుగు చేయడం ఎవరు సహాయం చేయడం. వివరణ స్థానిక సంఘాన్ని దీవించండి, అభివృద్ధి పరచండి, క్షమాభివృద్ధి కలిగిస్తారండి. మా వరి కోరిన కలిగిన